Hello Big Boss fans. Season 9 Big Boss Telugulo promo 1 today's promo 1 రిలీజ్ అయిపోయింది. అండ్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు సీజన్ 9 నామినేషన్స్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ వారం ఇంటి నుండి బయటకి వెళ్ళటానికి నామినేట్ అయిన సభ్యులు అని చెప్తారు. ఇంతలో అందరికీ జూమ్ వేస్తూ ఉంటారు, రీతు, తను, ఇమ్ముకి. అండ్ ఈ ప్రక్రియ ఇంతటితో ముగిసిందంటారు. అప్పుడు సంజన రీతు అడుగుతుంటుంది, సంజన మీ పేరు కూడానా అంటే అప్పుడు రాము తప్ప అందరూ నామినేట్ అయ్యారని భరణి అంటారు. ఇది చదరంగం కాదు, రణరంగం అని శ్రీజ, లైక్ కళ్యాణ్, తనుజ వీళ్ళందరూ అంటూ ఉంటారు. సో తర్వాత నెక్స్ట్ సీన్లు వస్తాయి. ఇప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, ఈసారి మీరు చేసే యుద్ధంలో ఇమ్యూనిటీ టాస్క్. అండ్ నామినేట్ అయిన సభ్యులందరూ బెడ్ పైకి ఎక్కి ఒక్కొక్కరిని బెడ్ నుంచి కిందకి దింపాలి. అప్పుడు అందులో మనకి ఆ సీన్లో ఒక పింక్ కలర్ బెడ్ ఉంటుంది. బాయ్స్ అందరూ ఒకవైపు, గర్ల్స్ అందరూ ఒకవైపు కూర్చుంటారు. అండ్ మీలో ఎక్కువసేపు బెడ్ మీద ఎవరు ఉంటారో అండ్ వాళ్ళు ఇక్కడ ఇమ్యూనిటీ ఎక్కువ దగ్గరగా చేరువ అవుతారు అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. అండ్ మీలోంచి ఒక పేరు చెప్పండి అని భరణి అంటారు. అండ్ గోల్డ్ స్టార్ ఇమాన్యుల్ అంటే నేను కూర్చుంటే బయటకి రాలేను అని చెప్తాడు. అండ్ అది ఫార్మాట్ కాదని సంజన అంటుంది. అండ్ కళ్యాణ్ లైక్ రీతు దగ్గరకు వస్తాడు కళ్యాణ్. అండ్ బట్ రీతుని కాదు, వాళ్ళు తీసేసింది సంజనాని. అప్పుడు బెడ్ మీద ఎక్కువసేపు ఉంటే వాళ్ళు ఇది చేస్తారని చెప్తారు. సంజనాని తీసేసిన వాళ్ళు భరణి, పవన్ కళ్యాణ్ అండ్ డెమన్ తీసేస్తారు. అండ్ సుమన్ శెట్టిని ఇక్కడ ఇమాన్యుల్ యాడ్ అవ్వడు, బట్ సుమన్ శెట్టి దగ్గరకు వచ్చేసరికి భరణి, పవన్ కళ్యాణ్, డెమన్తో పాటు ఇమాన్యుల్. అసలు ఆడవాళ్ళందరూ ఒకవైపు కూర్చున్నారు, మెన్ అంతా ఒక్కళ్ళన్నా తోసేయలేకపోయారు. గర్ల్స్ అందరూ కలిసి అక్కడ వాళ్ళ స్ట్రాటజీ మరి ఎందుకు కామ్గా ఉన్నారో. అండ్ దివ్యని తీసేసినప్పుడు మాత్రం పాయింట్ ఏంటి, ఎందుకు నన్ను తీస్తున్నారని అడుగుతుంది. అప్పుడు ఇమాన్యుల్ అంటాడు, ఎవరికి పాయింట్ లేదమ్మా, ఇది ఒక ప్రొసీజర్ చేయాల్సింది, ఒక్కడికి కూడా ధైర్యం లేదు, మీ ఫ్రెండ్షిప్లు, మీ బాండింగ్స్, మీ రిలేషన్స్ ఫెయిల్ అయితే పోతాయి అనేసి మీరు ఇలా చేస్తారు. అప్పుడు శ్రీజ యాడ్ అవుతుంది. బై ద వే శ్రీజ యాడ్ అవుతుంది, ఇక్కడ భరణి ఉండడు. సో ఎవరికి వాళ్ళు ఇక్కడ గ్రూప్స్ ఉన్నారు. అదే డెఫినెట్గా ఈ గ్రూప్ గేమ్ తేల్చేయటానికి ఎవరెవరు గ్రూప్స్గా ఉన్నారని చెప్పడానికే ఈ గేమ్ పెట్టినట్టు, ఈ టాస్క్ పెట్టినట్టు అనిపిస్తుంది మనకి. అప్పుడు శ్రీజ దమ్ము ధైర్యం గురించి మాట్లాడక అన్నెసరి ఇక్కడ అసలు అక్కడ భరణి వచ్చాడా, ఇప్పుడు మీ ఫ్రెండ్షిప్ అలా అని మాట్లాడితే ఇక్కడ భరణి రాలే కదా, మరి నేను తోసేసినప్పుడు అన్న విషయంలో అన్న మీనింగ్తో ఉంటుంది. అండ్ రీతు, శ్రీజ, ఇంకా వెనక సంజన ఆల్రెడీ ఫస్ట్ తీసేసింది సంజనాని. రీతు, శ్రీజ అండ్ తనూజ వీళ్ళ నలుగురు మాత్రం సేఫ్గానే ఉంటారు. బికాస్ వీళ్ళ ముగ్గురికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి. అండ్ రెచ్చగొడుతున్నావు, నువ్వు భయపడి నువ్వు రెచ్చగొడుతున్నావు అంటే అది నా గేమ్ అంటుంది దివ్య. ఇది కూడా నా గేమే అని శ్రీజ అంటుంది. సో ఇక్కడ తర్వాత ఏంటంటే ఒక్కొక్కరిని బెడ్ మీద తోస్తారు, ఇదంతా జరిగిపోతుంది. సో ఫైనల్గా ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఇంకా బాయ్స్ మిగిలితే ఎవరినెవరినో ఒకళ్ళన్నా తోసుకోవాల్సిందే కదా. భరణి డెమన్ని తోయటానికి వస్తాడు, డెమన్ భరణిని పట్టుకొని లాగుతాడు. అక్కడ మాత్రం నాకు అనిపించింది ఏంటంటే అక్కడ కొంచెం భరణి ముందు డెమనే పడ్డాడంటే డెమన్ ఏమో భరణియే పడ్డాడు అంటారు. కానీ యాక్చువల్గా బెడ్ మేంచి బాడీ బయటకి రావటం కనిపించింది అయితే డెమన్ది. ఫీట్ కింద పెట్టాడా లేదన్నది ఒక చిన్న డౌట్. బట్ బెడ్లోంచి బయటకి హాఫ్ వచ్చింది మాత్రం డెమన్. తర్వాత భరణి కింద పడిపోయాడు. సో ఫ్లోరా మాత్రం డెమన్ని ఎలివేట్ చేస్తుంది ఆ రౌండ్లో. సో డెమన్ పవన్ అంటాడు, ఇక్కడ ఫస్ట్ నేను కాదు వచ్చింది మీరే, బట్ మీరు పడిపోయారన్నాక నేను ఆ పట్టు వదిలేసాను, లేకపోతే నేను ఇంకొద్దిసేపు. ఇక్కడ చాలా జెన్యూన్గా ఇంపార్షియల్గా నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నామినేషన్స్ లోకి అందరూ వచ్చారు, బట్ ఇది మాత్రం చాలా గ్రూప్ గేమ్ అనిపిస్తుంది. రాము ఎలాగూ లేడు నామినేషన్స్లో, బికాస్ కెప్టెన్ అయ్యాడు. అండ్ ఆల్రెడీ ఫ్లోరా డైరెక్ట్ నామినేట్ అయిపోయింది, ఆమె కూడా లేదు. వాళ్ళిద్దరూ చెరొక వైపు నుంచొని ఉంటారు. భరణి, తనూజ
అండ్ దివ్య, రాము, సుమన్ అప్పుడప్పుడు జాయిన్ అవుతాడు. సో సుమన్ని ఇటు అటు కన్సిడర్ చేయలేము. సో వీళ్ళందరూ ఒక గ్రూప్ అయితే, మరి ఇటు సైడ్ రీతు, శ్రీజ, కళ్యాణ్, డెమన్ వీళ్ళందరూ ఒక గ్రూప్లో లేరా? అండ్ ఇమాన్యుల్, సంజన ఒక గ్రూప్ ఆడతారా? ఇమాన్యుల్ సంజనాని ఎప్పుడు సపోర్ట్ చేస్తాడు మాట వరకు, కానీ గేమ్ వచ్చే వరకు అదంతా చూస్తాడా? సంజన కూడా తన వరకు తను వచ్చినప్పుడు తను ఎప్పుడైతే లాస్ అయిపోతుందో అప్పుడు ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తుంది, అది సెకండరీ. కానీ ప్రైమరీగా ఇమాన్యుల్కి సపోర్ట్ చేసి తర్వాత తను ఆడదామని అనుకుంటుందా? తెలియదు. ఇదంతా అని అనిపించదు నాకైతే. బట్ ఇక్కడ మాత్రం చాలా గ్రూప్ గేమ్ ఉంది. గ్రూప్స్ విడగొట్టే టైం ఇంకా రాలేదు, ఇంకా బాండ్స్ మెచ్యూర్ కాలేదు, బాండ్స్ వెరీ ఎర్లీ ఇన్ఫాంట్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడు మనం ఓన్లీ 4 వీక్సే కంప్లీట్ చేసాము. మనం ఇంకా న్యూ వైల్డ్ కార్డ్స్ రావాలి. అప్పుడు ఈ రిలేషన్స్ కొత్త ఒక వింత పాత ఒక రోతలాగా ఈ రిలేషన్స్ కొంచెం డీవియేట్ అయిపోయి కొత్త వాళ్ళకి వైపుకి ఫ్రెండ్షిప్కి వెళ్ళొచ్చు. అది కూడా మనం చూడొచ్చు. బట్ ఎవరెవరు లైక్ ఇమ్యూనిటీ ఎవరికి దక్కింది అని మీరే అనుకుంటున్నారు? ఒపీనియన్ తెలియజేయండి. అండ్ ఫైనల్లో అయితే మాత్రం లాస్ట్లో మాత్రం భరణి గారు కూడా వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. డెఫినెట్గా డెమన్, పవన్, కళ్యాణ్ కలిసి భరణిని పుష్ చేసేస్తారు. ఇమాన్యుల్ ఉంటాడు అక్కడ, ఇమాన్యుల్ని కూడా. సో డెమన్లో, కళ్యాణ్ వీళ్ళల్లో ఉండొచ్చు ఇమ్యూనిటీ. వీళ్ళ ఇద్దరిలో ఎవరికైనా వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. బికాస్ ఫిజికల్గా వాళ్ళు స్ట్రాంగ్. ఇదంతా ఫిజికల్ గేమ్ కాబట్టి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై అప్డేట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ మంజుల. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ.